సినిమాలు తీయడం కాదు, సరైన సమయంలో రిలీజ్ చేయడంలో కూడా వసూళ్లు ఆధారపడి ఉంటాయి. అందుకే ఎక్కువగా పండుగ సమయాల్లో సినిమాలు రిలీజ్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. సంక్రాంతి, దసరా, క్రిస్మస్, ఈద్ కానుకగా మూవీస్ రిలీజ్ అవుతూ ఉండటం కామన్ గా చూస్తుంటాం. కానీ ఇప్పుడు డిసెంబర్ మంత్ లో మూవీస్ రిలీజ్ అనేది ఒక్కసారిగా క్రేజ్ అందుకుంది. మూడేళ్లుగా ఇండియన్ సినిమా డిసెంబర్లో రిలీజ్ అయిన మూవీస్తో రికార్డు స్థాయి కలెక్షన్స్ చూసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజ్ అయిన దురంధర్ మొదటి భాగం బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. వరల్డ్ వైడ్ గా 1300 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇదే సమయంలో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 3న విడుదల తేదీని ఖరారు చేసుకుంది. మిగతా హీరోలు డిసెంబర్లో రావడం వేరు, ప్రభాస్ రావడం వేరు. ఎందుకంటే 2023 డిసెంబర్లో రెబెల్, సలార్ సినిమాతో వచ్చి చేసిన హంగామా అంతా ఇంత కాదు. సరిగ్గా 4 ఏళ్లకు మళ్ళీ డిసెంబర్లోనే ఫౌజీని రిలీజ్ చేస్తున్నాడు ప్రభాస్. 2025 డిసెంబర్లో రిలీజ్ అయిన ధురంధర్, 2024 డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప 2 బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్స్ గా నిలిచాయి. డిసెంబర్లో పాన్ ఇండియా సినిమాలకు బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ సెంటిమెంట్ ను పుట్టించాయి. సీతారామం దర్శకుడు హను రాఘవ్ పూడి తెరకెక్కిస్తున్న భారీ చిత్రమే ఫౌజీ. ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ఇమాన్ వి నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. నిజానికి ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉన్న షూటింగ్ పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల ఆలస్యమైంది. అల్లు అర్జున్ తో సినిమా అంటే ప్రతిసారి స్టార్ డైరెక్టర్స్ రంగంలోకి దిగాల్సిన పని లేదు, లేదా బన్నీ ప్రతిసారి స్టార్ డైరెక్టర్స్ కు డేట్స్ ఇస్తాడని కాదు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పుడు ఎవరూ ఊహించని చాలా చిన్న దర్శకుడికి తనతో కొత్త సినిమా తీసేందుకు అవకాశం ఇస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ తన కెరియర్ లో 22వ చిత్రంలో నటిస్తున్నారు. అదే రాకా. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విడుదల ఎప్పుడు అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఆ తర్వాత 23వ చిత్రాన్ని మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు అనేది కూడా తెలిసింది. రాకా రిలీజ్ ఎప్పుడు అనేది తెలియదు. లోకేష్ కనగరాజ్ మూవీ సెట్స్ పైకి వెళ్లలేదు. కానీ ఇంతలోనే బన్నీ కెరియర్ లో 24వ చిత్రం లాక్ అయింది. మలయాళ దర్శకుడు బేసిల్ జోసెఫ్ తో ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న ప్రాజెక్ట్ లాక్ అయినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే బేసిల్ ఇటీవలే ఐకాన్ పేరుతో ఉన్న క్యాప్ ను షేర్ చేసి ప్రాజెక్ట్ ను అఫీషియల్ చేసేశాడు. బేసిల్ జోసెఫ్ 2021లో మిన్నల్ మురళి అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. మళ్ళీ ఆ తరువాత డైరెక్షన్ జోలికి వెళ్ళలేదు. కానీ 5 ఏళ్ల తరువాత ఇప్పుడు అల్లు అర్జున్ డైరెక్ట్ చేసే అవకాశం అందుకుంటున్నాడు. మిన్నల్ మురళి లాంటి సూపర్ హీరో చిత్రాన్ని కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించి అబ్బురపరిచాడు బేసిల్. అందుకే బన్నీ ఇతనితో చిత్రం చేసేందుకు ప్రత్యేకంగా ఆసక్తి చూపించాడు. ఇక బన్నీ కెరియర్ లో 25వ చిత్రాన్ని సందీప్ వంగా మేకింగ్ లో నటించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు సందీప్ వంగా. ఈ చిత్రం తర్వాత యానిమల్ సీక్వెల్ తెరకెక్కుతుంది. ఆ తర్వాత మాత్రం బన్నీతో వంగా మూవీ పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఇప్పుడు చెప్పుకున్న ప్రాజెక్టులతో పాటు పుష్ప 3లో అల్లు అర్జున్ నటించాల్సి ఉంది. సింగిల్ హిట్ వస్తే కెరీర్ పరుగులు పెడుతుందని శ్రీలీల ఎదురు చూస్తోంది. కానీ రుక్మిణి వసంత్ కు ఏకంగా పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ వచ్చింది. అయినా సరే ఆశించిన స్థాయిలో సినిమాలు లేవు అంటే అందుకు రుక్మిణి తీసుకున్న నిర్ణయమే కారణం. కెరీర్ ఎన్ని సినిమాలు ఉన్నాయి అని కాదు, ఎన్ని బ్లాక్ బస్టర్స్ పడ్డాయి అనే లెక్క ముఖ్యమంటోంది కాంతారా హీరోయిన్. కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ గత ఏడాది ఈ పేరు సెన్సేషన్ కు మారు పేరు. కాంతారా చాప్టర్ 1లో తన నటనతో పాన్ ఇండియా రుక్మిణి నేమ్ తో షేక్ అయిపోయింది. అయితే తరువాత మాత్రం రుక్మిణికి అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు. అందుకు రీజన్ కూడా లేకపోలేదు. కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కు ముందు రుక్మిణి వసంత్ కొన్ని తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. మదరాసి, ఏస్, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో లాంటి చిత్రాలు చేసింది. కానీ సరైన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో కాంతారాతో విజయం తర్వాత ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. ప్రస్తుతం రుక్మిణి చేతిలో 2 పాన్ ఇండియా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి యష్ సరసన నటించిన టాక్సిక్, మరొకటి ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తోన్న కొత్త చిత్రం డ్రాగన్. ఇప్పుడు కాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ధర్మంలోనూ రుక్మిణి నటిస్తోందని ప్రచారం కూడా జరుగుతోంది. అదే నిజమైతే ఇండస్ట్రీలో కో క్రేజీ ప్రాజెక్ట్స్ లో రుక్మిణి భాగమైనట్లే లెక్క. టాలీవుడ్ నుంచి డ్రాగన్, కాలీవుడ్ నుంచి థర్మన్, శాండల్వుడ్ నుంచి టాక్సిక్. మొత్తంగా రుక్మిణి వసంత్ ప్లాన్ బి పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతోంది అని చెప్పాలి. సంగీత ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు మైకేల్ జాక్సన్. ఇప్పుడు తాను లోకంలో లేకపోయినా రికార్డులు బద్దలు అవుతూనే ఉన్నాయి. పాప్ కింగ్ క్రేజ్ ఎవర్ గ్రీన్ అని ప్రూవ్ చేస్తున్నాయి. మోన్ వాకర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ బయోపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది మైఖేల్ మూవీ. మైఖేల్ జాక్సన్
ఈ పేరుకు ఎంత క్రేజ్ ఉందో మరోసారి మైఖేల్ జీవితంపై తెరకెక్కిన బయోపిక్ ప్రూవ్ చేసింది. సినిమా బాగోలేదని క్రిటిక్స్ నెగటివ్ రివ్యూస్ ఇచ్చినా ప్రపంచ వ్యాప్తంగా పాప్ కింగ్ అభిమానులు బయోపిక్ కు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. దీంతో ఈ చిత్రం $1 బిలియన్ క్లబ్ లో చేరి హిస్టరీ క్రియేట్ చేసింది. అంటే బాక్సాఫీస్ దగ్గర 9,500 కోట్ల వసూళ్లను దాటింది. క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ నిన్నటి వరకు బయోపిక్స్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అయితే మైఖేల్ మూవీ ఈ సినిమా వసూళ్లను అధిగమించి నంబర్ 1 పొజిషన్ లోకి చేరింది. ప్రపంచ సినిమా చరిత్రలో బయోపిక్స్ లో మొదటి స్థానంలో నిలిచింది మైఖేల్ మూవీ. భూమి మీద అత్యంత ప్రభావితం చేయగల వ్యక్తుల్లో మైఖేల్ జాక్సన్ ఒకడు. అతను లేకపోయినా అతని పాటలు, అతని డాన్స్, అతని చరిష్మా, అతని ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇలాంటి వ్యక్తిపై బయోపిక్ అంటే చిన్న విషయం కాదు. కానీ ఆ సాహసం చేశారు దర్శక నిర్మాతలు. అందుకు గొప్పగా సాయపడ్డాడు జాఫర్ జాక్సన్. తెరపై ఈ యువ నటుడి నటన ప్రేక్షకులను మళ్లీ జాక్సన్ కాలానికి తీసుకెళ్లింది. అందుకే సినిమాపై వసూళ్ల వర్షం కురుస్తోంది. వచ్చే ఏడాది మైఖేల్ 2 సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇవాళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.